కాచిగూడ ఎస్సీ హాస్టల్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ రవి మాట్లాడుతూ కాచిగూడ ఎస్సీ హాస్టల్లో ఎంతో మంది చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేశారు. తాను కూడా ఈ హాస్టల్లో ఉండి చదువుకున్నానని తెలిపారు. అలాంటి హాస్టల్ గత 7 ఏళ్ల నుండి మూతపడి ఉందని వెల్లడించారు. గత 3 ఏళ్ల క్రితం మంత్రులకు వినతి పత్రాలు సమర్పించడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి 25 కోట్ల రూపాయలను భవన పునర్నిర్మాణానికి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ నేడు భవన పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తారని మంత్రులు హామీ ఇచ్చి ఇప్పటి వరకు రాకపోవడం విచారకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులు స్పందించి తక్షణమే భవన పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ప్రొఫెసర్ గిరన్న ఈ హాస్టల్లో చదువుకున్నాను. పూర్వ విద్యార్థిని. నేను ప్రొఫెసర్గా చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి రైల్వేలో పనిచేస్తున్నాను. అయితే ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ హాస్టల్ని గత ప్రభుత్వం 2019-20 ప్రాంతంలో మూసేసింది. ఆ తర్వాత నుంచి అనేక కారణాల మూలాన దీని అలాగనే మూతబడి ఉన్నది. అయితే ఈ క్రమంలో గత ప్రభుత్వం అయితే ఏంటి, ప్రస్తుత ప్రభుత్వం అయితే ఏంటి, మేము రిప్రజెంటేషన్ ఇస్తూ వెళ్తూనే ఉన్నాము. అందులో భాగంగా కొప్పుల ఈశ్వర్ గారితో మొదలు పెడితే మొన్న వచ్చినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారి వరకు మేము రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. అయితే ఈ పరంపరలో మా పోరాట ఫలితం మూలాన గవర్నమెంట్ కాస్త ముందుకొచ్చి మా దళిత జాతి తర్వాత పూర్వ విద్యార్థులు అయితే ప్రస్తుత విద్యార్థులు అయితే విద్యా వ్యవస్థ మీద చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రేమ అయితే అందులో భాగంగానే ఇందులో ఈ హాస్టల్ని డిమాలిష్ చేసి మళ్ళీ కొత్త భవనం కట్టిస్తానని చెప్పేసి 25 కోట్లు శాంక్షన్ చేసింది. అయితే ఇందులో భాగంగానే ఒక 2 నెలల క్రితం అడ్లూరు లక్ష్మణ్ గారు, అద్దంకి దయాకర్ గారు, మోత్పల్లి నరసింహులు గారు ఇక్కడికి వచ్చి ఈరోజు భూమి పూజ చేస్తున్నాను అని మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు రాలేకపోయినారు. ఎందుకు రాలేకపోయినారో మాకైతే అర్థం కావట్లేదు. ఏమైనా సెకండరీ ఒపీనియన్ ఏమైనా ఉన్నదా వాళ్ళలో? మళ్ళీ అంటే అసలు మాకు ఈ పిల్లలకు చదువుకొని ముందుకు పోయే అవకాశం ఏమైనా ఇస్తారా ఇవ్వరా అనే ఆలోచన కూడా మాలో స్టార్ట్ అయింది. అందుకనే పూర్వ విద్యార్థులుగా ఇంకా మా ప్రయత్నాన్ని మేము ఆపకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఈరోజు గవర్నమెంట్కు మేము విన్నవించుకోవడానికి వచ్చాం. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంటు స్పందించి మాకు త్వరగా ఈ హాస్టల్ని ఎప్పుడు డిమాలిష్ చేస్తారు, ఎప్పుడు రీఓపెన్ చేస్తారు, దానికి కావాల్సినటువంటి మాకు ఒక జీవో కాపీ మా చేతిలో పెడితే అది మేమే కాదు మా ముందు వచ్చేటువంటి ఆ భావితరాల వాళ్ళు కూడా దాన్ని తీసుకొని పోరాటం చేస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మరీ కోరుకుంటున్నాం. ఇందులో భాగంగానే మేము ఎప్పుడైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చామో అయితే ప్రొఫెసర్ కాసిం సార్ ఇందులోనే చదువుకున్నారు. కాసిం అన్న కూడా రేవంత్ రెడ్డి సార్కు ప్రత్యేకంగా విన్నవించాడు. అయితే మాదిగ ఉద్యోగుల సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు 25 కోట్లు దీనికి శాంక్షన్ చేశారు. ఇమ్మీడియట్గా అదే రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ ఇంతవరకు అది పేపర్ రూపంలో అది ఒక ప్రయత్నం అనేది జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇక మేము ఇది అయిపోయిన తర్వాత కూడా మేము ఏమి ఆగము. మేము ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే మరి గవర్నమెంట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఆ జీవో కాపీని తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అందుకని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము. తర్వాత అందులో భాగంగానే ఈరోజు 135వ జయంతి బాబా సాహెబ్ అంబేద్కర్ది ఈ 2 కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి మేము వచ్చాము. సో ఇది చేసుకొని గవర్నమెంట్కు మేము వినతి పత్రం ఇస్తామని కోరుకుంటున్నాం.